సో ఇదండి యాదగిరిగుట్ట పరిస్థితి. బయట చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కరెక్ట్ లంచ్ టైము అన్నానికి అల్లాడిపోతుంటే లోపల సేవ చేసేవాళ్ళు ఎంత నిమ్మలంగా. ఇంకా నేను మొత్తం వీడియో పెట్టలేదండి. వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటా ప్లేట్లు ఒక్క ప్లేటు నలుగురు అందించుకుంటా ఎంత నిమ్మలంగా చేశారంటే అంత నిమ్మలంగా చేశారు. అవన్నీ పెట్టడం ఎందుకని పెట్టలేదు. చాలా అంటే చాలా ఘోరం. ఎంతమంది ఉన్నారండి, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు. పాపం డోర్ కూడా కొడుతుంటే ఎవరు రెస్పాండే లేదు. లోపలికి పంపించేసి లాక్ వేసేసారనమాట. అందుకే రెస్పాండ్ లేదు. వాళ్ళకి తెలిసిన వాళ్ళని ఎవరినో మాత్రం లోపల కూర్చోబెట్టి ఫ్యాన్ కింద పెట్టారు. భోజనం పెట్టలేదు కానీ కూర్చోబెట్టారు. మరి బయట ఉన్న వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళని కూడా కూర్చోబెట్టచ్చు కదా. ఎంతమంది పిలిచారో. మేము కూడా తినకపోయినా పర్లేదు మమ్మల్ని లోపల రానియండి అని, కానీ పిలవలే. మేము ఎందుకు పోవాల్సి వచ్చిందంటే నాకు ఈ మ్యారేజ్ డే ప్లస్ ఇంకొకటి ఏంటంటే మేము మొన్న ఒక 10 days తమిళనాడు ట్రిప్స్ వెళ్ళాము. హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వచ్చినందుకు, ఏ ఆటంకం లేకుండా వచ్చినందుకు దేవుని దర్శనం చేసుకుందాం. అట్లా నా పెళ్లి రోజు కదా అనుకుని వచ్చినాం. కానీ చాలా అంటే చాలా ఇరిటేషన్ వచ్చిందండి నాకు. ఇక్కడ 2 hours పట్టింది. మీరు నమ్మరు, భోజనం కాడ నిలబడి 2 hours పట్టింది. సో ఇది వచ్చేసి నరసింహస్వామి అండి. ఎంత స్వయంభూగా ఉన్నారంటే నరసింహస్వామి అలా ఉన్నారు. మన ఇన్స్టాలో చాలా వైరల్ అవుతుంది. వన్ సైడ్ నన్ను చూస్తే నరసింహస్వామి సేమ్ ముక్కు, నోరు, మీద నోసలు, కళ్ళు, జుంపాలు, మీసాలు అన్నీ సేమ్ యాజ్ టీజ్గా నరసింహస్వామి లాగానే ఉంటారు. నేను షార్ట్ కూడా పెట్టాను, కాల్స్ చూడండి. ఇక నేను ఎక్కడో కాదండి, ఇది మనము లోపలికి ఎంటర్ అవ్వంగానే ఒక 1/2 kilometer కూడా ఉండదు, దగ్గరే అనమాట. ఏంటంటే అక్కడ ఇది ఉంది కదా నరసింహస్వామిది, అడవియా ఏంటో ఉంది అక్కడే దగ్గరే. సో కింద మేము ఆ భోజనానికి అన్ని తంటాలు పడి పైకి వెళ్ళాము. మేము పైకి వెళ్ళడం సాయంత్రం వెళ్ళామన్నమాట. మేము వచ్చేటికి మధ్యాహ్నం అయింది. మధ్యాహ్నం పూట దర్శనాలు బంద్ చేశారు. ముందట్లాగా కాదు, ఎప్పుడు పడితే అప్పుడు పోయి దర్శనం చేసుకోవడానికి. ఆఫ్టర్ 5 తర్వాత పెట్టారనమాట. విఐపి దర్శనము, బ్రేక్ దర్శనాలని మధ్యాహ్నం పెట్టారు. ఫ్రీ దర్శనాలు మాత్రం 5 o'clock పెట్టారు. ఇక మేము వచ్చి ఇక పైకి ఏం పోతామనేసి కింద అన్నదానం దగ్గరే ఉండి అక్కడ 2-3 గంటలు పట్టింది. ఇక 1 గంట సేపు కిందనే ఉండి 5 గంటలకు దర్శనానికి వెళ్ళాము. ఫ్రీ బస్సు మీద కారు వెళ్తుంది కానీ 1 గంటకి 1 గంటకు మరి దేనికి 500 అంట. ఎందుకు లేనసి ఫ్రీ బస్సు ఉందని మీదకి వెళ్ళిపోయాము. ఇదేనండి కొత్త అన్నదానం సత్రం అనమాట. పాత అన్నదానం సత్రం అయితే చాలా బాగుండింది. రైస్ కూడా చాలా అంటే చాలా బాగుండింది, అన్నీ బాగున్నాయి. కానీ ఇక్కడ అంత క్వాలిటీ అయితే లేదు, మెయింటెనెన్స్ కూడా బాగాలేదు. నేనైతే మరీ చెప్పగలుగుతా, మెయింటెనెన్స్ కూడా అస్సలు బాగాలేదండి. ఆ పాత అన్నదానం సత్రమే బాగుండింది. ఇది కొత్తగా పెట్టారంట. ఇంకా జనాలు అసలు మేము పోయిన రోజు ఏం లేదు, మేము పోయిన సోమవారము. అసలు జనాలు చాలా తక్కువ. దానికి చాలా అంటే చాలా వెయిట్ చేయించారు. 2 hours. మీరు లైన్లో చూసారా, లైన్ ఖాళీ, లోపల నిలబెట్టించారు. కనీసం కూర్చోడానికి ఆ ఫ్యాన్లన్నీ ఒక సైడ్ ఉన్నాయి, నిలబడేదంతా ఒక సైడ్ ఉంది. మెయింటెనెన్స్ అయితే అస్సలు బాగాలేదండి. కానీ మేము క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే తమిళనాడు అంటే దగ్గర మాటలు కాదు, దగ్గర 1200 kilometers. మమ్మల్ని మంచిగా వెళ్ళి మంచిగా తీసుకొచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవడానికి వచ్చాను నేను మా ఆయన మా అమ్మాయి. సో ఇదన్నమాట అండి యాదగిరిగుట్ట వీడియో. ఇదండి అన్నదానము.